ఎందుకు యేసుప్రభు చనిపోయాడంటే నాకు బదులు ఆయన చనిపోయాడు. ఎందుకు యేసుప్రభు రక్తాన్ని కార్చాడంటే నా శిక్షకు బదులుగా ఆయన రక్తాన్ని కార్చాడు. నేను చావలసిన ప్రాంతంలో ఎవరు చనిపోయారు? యేసుప్రభు చనిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే నాకు బదులు శిక్ష ఎవరు భరించారు? యేసుప్రభు భరించారు. శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రునైతిని అనుకొనదగిన వాడు ఎవడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడట. బాప్తీస సాక్ష్యాన్ని ఇప్పుడు వద్దులే, రేపు చూస్తా అని ఒక మాట చెప్తాను. దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఇదే అనుకూలమైన సమయము, మిక్కిలి అనుకూలమైన సమయము. నీ చరిత్ర మార్చడం కొరకు దేవుడు నీకు హృదయ తలుపు తడుతూ ఉంటే ఈరోజు బాప్తీసంలో సాక్ష్యం కొరకు అవకాశం ఇస్తుంటే ఈరోజు వద్దు రేపు అంటే దేవుడు బలవంతం చేయడు. ఏమన్నాడు తెలుసా? నీ మాట చొప్పునే జరుగును గాక, లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ మాట ప్రకారం ఉండను గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శించే సమయము, అనుకూలమైన సమయము, అది మన జీవితానికి, మన గమ్యస్థానానికి ఎంతో విలువైనది, ప్రత్యేకమైనది. ప్రపంచంలో వెండి బంగారములు అన్నీ ఒక దగ్గర కలగలిపితే కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనం కలుసుకునే సమయము, అది దేనికి కూడా ప్రపంచంలో ఎంత కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెడితే కూడా ఆత్మదేవుడు నీతో సందర్శించి నీతో మాట్లాడుతున్న సమయానికి ముందు అది ఎన్నటికీ పనికిరాదు, కొరగానిదే. చాలా కాలం క్రితం జరిగిన యథార్థ గాథ. ఒక ఫైనాన్స్ మినిస్టర్ దేశానికి అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్న ఆ రాణి యొక్క ఆధ్వర్యంలో తను ఫైనాన్స్ మినిస్టర్గా కొనసాగుతున్నాడు. కందాకే దేశం యొక్క రాణి, ఆ రాణి యొక్క క్యాబినెట్లో మినిస్టర్స్లో వన్ ఆఫ్ ద మినిస్టర్స్ అయిన నపుంసకుడుగా ఉంటున్నాడు. కానీ హృదయంలో మాత్రము దేవుడు అంటే ఎన్నలేని ఆశ, యూదులంటే ఎక్కడలేని అభిమానం, యూదులు ఆరాధించే దేవుణ్ణి తను కూడా ఆరాధించాలని మనసులో ఎంతో కఠోర దీక్ష పూనుకున్నాడు. కానీ ధర్మశాస్త్రం ప్రకారము తను యూదుడిగా ఉండడానికి వీలు లేదు, నపుంసకుడు కాబట్టి తను హృదయంలో ఆచారాన్ని, తనకున్న ఆశని వ్యక్తపరచుకునే అవకాశంగా ప్రతి సంవత్సరం ఒకసారి ఏటేటా యాన్యువల్ ఫెస్టివల్స్ జరుగుతున్న సమయం అది. యూదా సాంప్రదాయం ప్రకారము యెరూషలేముకు వెళ్ళి దేవుని ఆరాధించాలన్న ఒక తృష్ణ తన హృదయాన్ని కలిచివేస్తుండేది. ఒకరోజు తన రథాన్ని తీసుకున్నాడు, యెరూషలేము వైపు బయలుదేరి వెళ్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని, ముఖ్యంగా యెషయా భక్తుడు రాసిన ఆ యొక్క పుస్తకాన్ని తన చేతిలో మోస్తున్నాడు. ఆ యొక్క చేవరాలు తీసి చదువుతా ఉన్న సందర్భంలో, ఆ గ్రంథపు చుట్టను విప్పి చదువుతున్న సందర్భంలో ఆచారంగా చదువుతున్నాడు, ఆనవాయితీగా చదువుతున్నాడు. కానీ దాంట్లో ఏముందో అర్థమయ్యేది కాదు. ఇది కథకు ఒక భాగం అయితే, కథలో ఇంకొక భాగము, జరిగిన సంఘటనలు ఇంకో భాగము. అతడు ఒక దైవజనుడు, తన పేరు ఫిలిప్పు ఆత్మ ద్వారా నడిపించబడుతున్న దైవజనుడు. దేవుడు ఆయన హృదయాన్ని కదిలిస్తున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిన్ను కలుసుకోవడానికి, ఆయన నీకు పరిచయం చేసుకోవడానికి ఎన్నో ప్రాంతాల్లో ఒకే సమయంలో అనేకుల జీవితంలో దేవుడు ఎన్నో రకాలుగా తన కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతుంటాడు. అది బహుశా నీకు తెలియకపోవచ్చు. ఇక్కడ కథలో అవతల భాగంలో ఫిలిప్పు దైవజనుడిని ఆత్మదేవుడు ప్రేరేపించడం ఆరంభించాడు. ఈయనకు అర్థం కావట్లేదు ఎందుకు ప్రేరేపిస్తున్నాడో. దేవుడు అన్నాడు, నువ్వు బయలుదేరు, గాజా ప్రాంతంలో ఆ దారిన యెరూషలేము వైపు ప్రయాణం చేయడం ఆరంభించు అన్నాడు. అసలు ఎందుకు ఈయన యెరూషలేముకి వెళ్తున్నాడో బహుశా ఫిలిప్పు కూడా అంతవరకు తెలియదు. ఎప్పుడైతే ఈయన బయలుదేరి దేవుని మాటకు విధేయత చూపించి ఆత్మదేవుని నడిపింపులో ఆరంభించాడో, ఆకస్మికంగా ఈ ఫిలిప్పు ఆ కందాకే దేశం యొక్క ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మాత్యులు ఇద్దరు కలుసుకున్నారు. వీరు కలుసుకున్న పిమ్మట ఆయన రథం ఎక్కుమన్నాడు. ఈ ఫిలిప్పు ఆ రథాన్ని ఎక్కాడు. ఇప్పుడు దారిలో వీరు వెళ్తున్న సందర్భం అది. జాగ్రత్త విందాం. అసలు ఆ రోజు ఆ రథం ఆయన ఎందుకు ఎక్కాలి? అసలు ఆ రోజు ఆ ఫిలిప్పుని దేవుడు ఎందుకు ఆ వ్యక్తిని కలుసుకోవడానికి పంపించాలి? అసలు ఆ రోజే ఈ వ్యక్తి హృదయంలో తృష్ణ యెరూషలేము వైపు వెళ్ళాలని ఎందుకు ఆశ వచ్చింది? అసలు పుస్తకం చేతిలో యెషయా పుస్తకం ఎందుకు పట్టుకున్నాడు? ఇవన్నీ ఆలోచనల మధ్యలో బహుశా ఈరోజు దేవుని మందిరానికి వచ్చిండొచ్చు. బహుశా నీకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు నేను దేవుని మందిరానికి ఎందుకు వచ్చా? బహుశా ఇదేనా ఆచారంగా వచ్చానేమో, ఆదివారం కాబట్టి వచ్చాను, అమ్మ పిలిచింది వచ్చాను, నా స్నేహితుడు రమ్మన్నాడు వచ్చాను, లేదా మా అంకుల్ రమ్మన్నాడు వచ్చాను, లేదా నాకు వెళ్ళాలనిపించేదో వచ్చాను, ఇది యాదృచ్ఛికంగా జరిగిందేమో, ఒక యాక్సిడెంట్ లాగా జరిగిందేమో అని అనుకుంటున్నావు. కానీ దీస్ ఆర్ ఆల్ గాడ్స్ ఇన్సిడెంట్స్. ఇది దేవుడు ఏర్పాటు చేసిన సంఘటనలు. దేవునితో మాట్లాడుతున్న ఈ సందర్భంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సందర్శించాలని ఆశపడ్డాడు. ఆ యొక్క నపుంసకంతో తను బయలుపరచుకోవాలని ఆశపడుతున్నప్పుడు ఈ నపుంసకుడు చదువుతున్నప్పుడు ఫిలిప్ అడిగాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో, అయ్యా ఏం చదువుతున్నావయ్యా? ఈయన అన్నాడు, యెషయా గ్రంథంలో ఈ లైన్స్ చదువుతా ఉన్నాను, జాగ్రత్త వినండి.
చదువుతున్నప్పుడు ఆయన అడిగాడు, అసలు నీకు అర్థమైందా ఏం చదువుతున్నావో, అసలు ఏం చదువుతున్నావు నీకు అర్థమవుతుందా అంటే ఆయన అన్నాడు, అయ్యా నాకు ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే, దీని అర్థాన్ని ఎవరన్నా నాకు అర్థాన్ని చెప్పకపోతే నేను ఎలా గ్రహించగలుగుతాను అని ఎప్పుడైతే జవాబిచ్చాడో వెంటనే అప్పుడు ఫిలిప్పు దైవజనుడు అంటున్నాడు, సరే దాని అర్థం ఏంటో నీకు చెప్తానని సువార్త యొక్క అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రచండమైన సువార్త శక్తి లైన్ టు లైన్ సంపూర్తిగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో ఈ యొక్క మంత్రికి సంపూర్ణంగా వ్యక్తపరిచాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన సువార్తను వింటున్నాడో బైబిల్ సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసము లభిస్తుంది. వింటున్నాడు, హృదయంలో విశ్వాసము జన్మిస్తుంది. ఆ విశ్వాసం కాస్త చివరికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సత్య సువార్తను సంపూర్తిగా ఈ వ్యక్తి హృదయంలో కార్యము చేయడం ఆరంభించింది. ఎప్పుడైతే హృదయంలో కార్యం చేస్తూ ఉందో వెంటనే హృదయంలో రక్షణ కార్యము, రక్షణ జ్యోతి ఆయన హృదయంలో వెలిగింది. ఎప్పుడైతే హృదయంలో రక్షణ జ్యోతి వెలిగిందో ఆ సందర్భంలో ఆ వ్యక్తి అంటున్న మాట అందరం కలిసి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 36వ వచనం కలిసి చదువుకుందాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. 39 వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను. చాలా అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. ప్రియ సోదరి సోదరా, ఇది ఒక అపురూపమైన ఘట్టము. ఆ నపుంసకుని జీవిత చరిత్రను మార్చిన ఘట్టం. నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకము ఏమిటి? ఇది నపుంసకుడైన ప్రశ్న. ఒకవేళ నపుంసకుడే నిన్ను నన్ను అడిగితే ఆయన ప్రశ్న అది. ఒకవేళ ఆయననే మనల్ని అడిగితే, పరిశుద్ధాత్మను మనల్ని అడిగితే క్వశ్చన్ ఎలా ఉండొచ్చు? నీవు బాప్తీసములో సాక్ష్యం ఇచ్చుటకు నీకు ఆటంకము ఏమి? ఈరోజు 7 రాజులను మీకు పరిచయం చేస్తాను. 7 అధికారులు, రాజులు, ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారు కాదు, ఇప్పుడు ఆల్రెడీ చేసిన వారి గురించి బైబిల్లో ఉన్న 7 మీకు పరిచయం చేస్తాను. ఆ 7 జీవితంలో వారి చరిత్రలో మార్చబడే అద్భుతమైన సదవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఇస్తే 7 జీవితంలో 7 రకాల అవరోధాలు, హిండ్రెన్సెస్, వారిని దేవుని వైపు రాకుండా, దేవుని సమృద్ధైన జీవనం అనుభవించకుండా, బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వకుండా, వారి నిత్య గమ్యస్థానం మార్చుకోకుండా, రక్షణ అనుభవంలోకి రాకుండా వారిని ఆటంకపరిచిన 7 కారణాలు, 7 రాజులు, 7 గనులను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. అయితే 7 రాజులు వారి జీవితంలో దేవుని సమృద్ధిని ఎదుర్కోకుండా వచ్చిన ఆటంకాలను మనం చూడడానికి ముందు ఇక్కడ సువార్తను దేవుడు ఏర్పరచుకొని తాను సువార్తను దేవుడు ఎవరికి పడితే వారికి బయలుపరచాడు. ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. యేసు ప్రభు యొక్క సువార్తను ఎవరికి పడితే వారికి దేవుడు బయలుపరచాడు. ఆయన ప్రణాళికలో ఉన్నట్లయితేనే ఆ సువార్త నీకేం చేస్తాడు? బయలుపరుస్తాడు. నువ్వు దేవుని సువార్త విన్నావంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు అని అర్థం. ఎప్పుడైతే ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ నపుంసకుడు దేవుని ప్రణాళికలో ఉన్నాడో, ఆ సువార్త చదువుతున్నాడో అర్థం కావట్లేదు తనకి, కానీ హృదయంలో ఆశ ఉంది, ఏమో చదవాలని ఆశ ఉంది, ఏమో అని అర్థం అవ్వట్లేదు. కానీ దేవుడు ఏర్పాట్లు ఉన్నాడు కనుక కరెక్ట్గా అదే టైంలో దేవుడు ప్రేమించి ఒక ఫిలిప్పు హృదయాన్ని కదిలించి సేవకుడిని ఎవరి దగ్గర పంపించాడు? నపుంసకుని దగ్గర పంపించాడు. ఇప్పుడు దేవుడు అలాంటి అవకాశమే నీకు ఇస్తున్నాడంటే, ఒక వాక్యాన్ని కూలంకషంగా ఒలిచి దాని అర్థాన్ని నీకు అర్థం చేపిస్తున్నాడంటే నువ్వు దేవుని ప్లాన్లో ఉన్నావు. అటువంటి వాక్యం నువ్వు పొందుకుంటున్నావు అంటే కూడా నువ్వు దేవుని ప్లాన్లో ఉన్నావు. అదేదో యాదృచ్ఛికంగా యాక్సిడెంట్ లాగా జరిగింది కానే కాదు. మరి దేవునితో మాట్లాడుతున్నప్పుడు, సందర్శిస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే, అప్పుడు ఆ వ్యక్తి బాప్తీసములో పాలు పంపులు పొందడానికి ముందు నిజముగా ఆ వ్యక్తికి ఏం అర్హతలు అయి ఉండాలి? వాట్ షుడ్ బి ద రిక్విజైట్స్ ఫర్ బ్యాప్టిజం? బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి కావాల్సిన అర్హతలు ఏంటి? సాధారణంగా బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వడానికి నీకు 4 అర్హతలు ఉండాలి. ఎన్ని అర్హతలు అండి? 4 అర్హతలు ఉండాలి. చాలా సింపుల్. ఇది ప్రతి దేవుని బిడ్డ తెలుసుకోవాల్సిందే. ఇది నాకు తెలియదు అంటే
నువ్వు దేవుని బిడ్డవు కానే కాదు. ఎందుకంటే దేవుని బిడ్డ అయితే ఈ 4 తెలుసుకోవాలి. మొదటిది ఏంటి? అందుకొరకే ఇప్పుడు ఈ యొక్క నపుంసకుడు జీవితంలో బాప్తిసము నేను తీసుకోవడానికి ఆటంకం ఏంటి, వాట్ ఈస్ ద హిండ్రెన్స్ అని అడిగాడు కదా. అప్పుడు ఫిలిప్పు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు ఎప్పుడంటే ఒక 4 షరతులు కానీ నెరవేరితే నువ్వు బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వచ్చు అన్నాడు. ఏంటా 4 షరతులు? అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 35వ వచనాన్ని కలిసి చదువుదామా. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. మొదటిగా నువ్వు బాప్తిస సాక్ష్యములో పాలుపంపులు పొందాలి అంటే మొదటి సత్యం, మొదటి అర్హత ఏంటంటే యేసును గూర్చిన సువార్త నీవు వినాలి. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సువార్త అంటే ఏంటి? చాలామంది అంటారు సువార్త అంటే మంచి వార్త అండి, మంచి వార్త అంటే సువార్త అండి అని. అది కాదు. సువార్త అంటే వాస్తవిక అర్థం ఏంటి? అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి 1 కొరింథీ 15వ అధ్యాయము మొదటి మాటలో మొదటి వచనంలో జ్ఞాపకం చేస్తూ అంటాడు, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. ఏంటా సువార్త? 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనం 4వ వచనం కూడా లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడెను. సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనుషులకు బదులు, మనకు బదులు, మన పాపమునకు వచ్చే శిక్షను ఆయన భరించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం ఏం చేశాడు? మృత్యుంజయుడై తిరిగి లేచెను. ఇదేంటండి? సువార్త. ఎందుకు యేసుప్రభు చనిపోయాడంటే నాకు బదులు ఆయన చనిపోయాడు. ఎందుకు యేసుప్రభు రక్తాన్ని కార్చాడంటే నా శిక్షకు బదులుగా ఆయన రక్తాన్ని కార్చాడు. నేను చావలసిన ప్రాంతంలో ఎవరు చనిపోయారు? యేసుప్రభు చనిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే నాకు బదులు శిక్ష ఎవరు భరించారు? యేసుప్రభు భరించాడు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటామో, లేఖనముల ప్రకారం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, నా పాపముల కొరకు శిలువను అనుభవించాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దీన్ని ఏమంటారు? సువార్త. ఇప్పుడు రండి అందరం కలిసి 35వ వచనం చదువుదాం. 8:35. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించి. ఇప్పుడు చెప్తున్నాడు అసలు యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మన పాపముల కొరకైన వ్యాధి నొందెను, వ్యసనాక్రాంతుడయ్యాడు, ఎందుకొరకు యేసుప్రభు దున్నబడ్డాడు, ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థత. ఇవన్నీ కూడా యేసుప్రభు మన కొరకు ఎలా పానార్పణముగా అప్పగించబడ్డాడు, తన తండ్రి తన కుమారుడు నలగొట్టుటకు ఇష్టమాయను అని రాస్తుంది కదా. ఎందుకు యేసుప్రభు భయంకరమైన మరణానికి అప్పగించబడాల్సి వచ్చింది? అసలు మానవాళి పాప పరిహారార్థ అపరాధ బలిగా యేసుప్రభు ఎందుకు అప్పగించుకున్నాడని ఈ సువార్త అంతటిని ఆ ఫిలిప్పు దైవజనుడు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు? నపుంసకుడికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు బాగా వినండి. వినటం వల్ల ఏమొస్తుంది? సరైన సువార్త నాటితే ఆ సువార్త మనలో ఏం తీసుకొస్తుంది? విశ్వాసం తీసుకొస్తుంది. స్టెప్ నెంబర్ 2. ఇప్పుడు సువార్తను ఎప్పుడైతే మనము నమ్ముతామో, అందుకొరకే బాప్తిసం అంటే ఏం తెలుసా అండి? బాప్తిసం అంటే అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్వర్డ్ ఫెయిత్. జాగ్రత్త వినండి. అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్వర్డ్ ఫెయిత్. అంతరంగములో జరిగిన కార్యానికి బాహ్యపు గుర్తు ఏంటండి? బాప్తిసం. చాలామంది అంటారు బాప్తిసం అంటే ఏదేదో. ఏం కాదు. బాప్తిసం అంటే నీ హృదయంలో జరిగిన దానికి బయట నువ్వు చూపించే గుర్తు ఏంటండి? బాప్తిసం. వెరీ సింపుల్. ఇప్పుడు హృదయంలో ఏం జరిగింది? ఒక మాట ఆలోచి. యేసుప్రభు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మన శిక్ష ఎవరు భరించారు? యేసుప్రభు భరించాడు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆయనతో మనల్ని మనం ఏం చేసుకున్నాం? ఐక్యపరుచుకున్నాం. ఇప్పుడు మొదటిగా ఏమింది? సువార్త విని తర్వాత నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పి. ఎప్పుడు పొందవచ్చు అంట? పూర్ణ హృదయముతో విశ్వాసం. మొదటిది సువార్త. నెంబర్ 2 పూర్ణ హృదయముతో విశ్వాసం. ఇప్పుడు విన్నప్పుడు ఏం జరుగుతుంది? వినడం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఇప్పుడు హృదయంలో ఏం చేస్తున్నాం? విశ్వసిస్తున్నాం. అందుకొరకు ప్రభువు అన్నాడు మార్కు సువార్త 16:16, ఎవరు రక్షించబడతారట? నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. మొదటి స్టెప్ నెంబర్ 1 సువార్త. స్టెప్ నెంబర్ 2 నమ్మిక లేదా విశ్వాసం.
ఈ సువార్త ప్లస్ నమ్మిక రెండు కలిపితే ఏమవుతుంది? రక్షించబడతాం. ఇప్పుడు మూడోది చూస్తాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 36-37 వచనాల్లో పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు, మీరు సిలువ వేసిన ఈ దేశునికి దేవుడు మీ ప్రభువుగా క్రీస్తునిగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశం అంతటి రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. 37 అపోస్తల కార్యం 2:37 వారు ఈ మాట విని, ఇదండి నిజమైన రక్షణలో జరిగే మూడో స్టెప్ నెంబర్ 3 ఇన్ ట్రూ సాల్వేషన్. స్టెప్ నెంబర్ 3 ఇన్ ట్రూ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. స్టెప్ నెంబర్ 3 బిఫోర్ బ్యాప్టిజం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా 38 పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి. అంటే మూడో మాట ఏంటంటే పశ్చాత్తాపము. వారు పాపం గురించి ఏమయ్యారంట? హృదయంలో నొచ్చుకున్నారు. ఈ మాట ఎప్పుడు మర్చిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటంటే పాపము గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పిస్తాడు. నువ్వు పాపివి. అప్పుడు నా హృదయం ఏమవుతుంది తెలుసా అండి? అవును, అయ్యో నేను ఎంత ఘోరమైన దుర్మార్గుడను. పౌలు భక్తుడు అంటాడు, అయ్యో నేను ఎంత ఘోరమైన పాపిని, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? నేను ఏది చెయ్యాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను, ఏది చెయ్యొద్దు అనుకుంటున్నాను అది చేస్తున్నాను. అయ్యో నేను నిస్సహాయుడైన పాపినయ్యా. ఎంత పాపములో చేయొద్దని ఆలోచించకూడదు అనుకున్నా కూడా వస్తున్నాయ్యా. నిస్సహాయుడైన పాపినయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, కానీ నాకు బదులు నన్ను ప్రేమించి నా కొరకు కలవలసిన రక్తం కార్చావయ్యా, నా శిక్ష నువ్వు భరించావు, పశ్చాత్తాపడుతున్నానయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడు పాపం గురించి, తీర్పు గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తే అది మూడోది ఏంటండి? రక్షణలో నిజమైన మారు మనసు, రిపెంటెన్స్, రియల్ రిపెంటెన్స్ అంటే టోటల్ యూటర్న్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఆ పశ్చాత్తాపం ఉంటుందో మనిషిలో, అందుకొరకు బైబిల్ సెలవిస్తుంది నిజమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు మనకేం తీసుకొస్తుంది? దుఃఖంతో కూడిన మారు మనసు ఏం చేస్తుందంట? రక్షణ కలిగిస్తుంది. ఎప్పుడైతే ఆ రిపెంటెన్స్ ఉంటుందో మనిషి ఏమవుతాడు? ఇప్పుడు ఈ మూడు సంభవించినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నా అర్థం తెలుసా అండి? తిరిగి జన్మించిన వాడు. హీఈస్ బార్న్ అగైన్, మారు మనస్సు పొందిన వాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి 4 రిక్వైర్మెంట్స్ అన్నారు కదా, ఏంటి బ్రదర్ అని? బాప్తిసానికి 4వ రిక్వైర్మెంట్ ఏం తెలుసా? అపోస్తల కార్యం 8వ అధ్యాయం 36వ వచనంలో వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు, బాప్తిసం ఇవ్వాలంటే ఏముండాలి? 4వది నీళ్ళు ఉండాలి. మీరు అనొచ్చు, ఎంత నీళ్ళు ఉండాలి? యోహాను సువార్త సరే ఎంత నీళ్ళు ఉండాలి ఒకసారి చదువుదాం. ఇది అపోస్తల కార్యం 3వ అధ్యాయము 38, 39. ఫిలిప్పు అపోస్తలులు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అపోస్తల కార్యం 8:38 ఆఖరి భాగం. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. ఇప్పుడు బాప్తిసం వేయడానికంటే నీళ్ళలోకి ఏం చేయాలంట? దిగాలంట. చిలకరింపులు ఎంత దిగుతారు? బాప్తిసం ఇచ్చాయన, బాప్తిసం తీసుకునే ఆయన చిలకరింపులు ఎంత దిగుతారండి? దిగేస్తారా లోపలికి? వాక్యానుసారం కాదు. వాక్యానుసారం ఏమని రాస్తుంది చూడండి, వారిద్దరు కూడా నీళ్ళలోనికి దిగిరి. అందుకొరకు మన బ్యాప్టిజం ట్యాంక్లో ఏం చేస్తాం? నీళ్ళు సమృద్ధిగా ఉండాలి, ఇక్కడ దాకా మునిగేంత ఉండాలి. చిలకరింపులో మునుగరు, మొత్తం ఏం కావాలంటే కంప్లీట్గా మునగాలి. ఇప్పుడు తర్వాత దిగిన తర్వాత ఏం చేశారు రాస్తుంది చూడండి, వారు నీళ్ళలో నుండి పైకి వచ్చిర్రి, వెడలి వచ్చి మళ్ళీ ఏం చేశారంట? పైకి వచ్చారు. నీళ్ళలో ఎంత మునిగారో మళ్ళీ నీళ్ళ నుంచి ఏం చేశారు? పైకి వచ్చారు. అందుకొరకే యోహాను భక్తుడు బాప్తిసం ఇస్తున్నాడు. 3 యోహాను సువార్త 3వ అధ్యాయం 23 త్వరగా చదవండి. ఎంత ఉండాలి నీళ్ళు అక్కడ? యోహాను సువార్త 3:23. ఒక గ్లాస్ సరిపోద్ది కదా, జగ్గు అది దళిత అయిపోయింది. 3:23 చదువుదామా అందరం కదా. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్ళు కొంచెం కొంచెంగా ఉండెను. కరెక్టే చదువుతున్నారు, గట్టి చదువుదాం. నీళ్ళు ఎలా ఉండెను? విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిసము. సో నీళ్ళు ఎంత ఉండాలి? విస్తారంగా ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే నెరవేరుతాయో, ఆ 3 నెరవేరినప్పుడు దాన్ని ఏమంటామంటే, ఆ 4 నెరవేరితే అది నిజమైన బాప్తిస సాక్ష్యము. ఈ 4 క్రోడీకరించబడితేనే అది నిజమైన
బాప్తీసం. మొదటిది సువార్త, యేసును గూర్చిన సువార్త. రెండవది విశ్వాసము, నమ్మిక. మూడవది పశ్చాత్తాపము, మారు మనసు. నాలుగవది సమృద్ధిగా ఉండాల్సిన నీరు. ఈ 4 కలిస్తే అది నిజమైన బాప్తీసం. నిజమైన బాప్టిజంలో 4 లక్షణాలు అంటే ఆల్రెడీ చూసాము. నిజమైన బాప్తీస సాక్ష్యం ఇస్తే 7 ప్రభంజనాలు, 7 ఇంపాక్ట్స్. నంబర్ 1 లూకాసు వార్త 7:30. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తీసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. చాలు. దే రిజెక్టెడ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ కార్యంలో జరిగినప్పుడు, నువ్వు బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు, మొట్టమొదటిగా నీ ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పాలు ఏమవుతాయి? నెరవేర్చబడము ఆరంభిస్తుంది. గాడ్స్ పర్పసెస్ విల్ స్టార్ట్ ఫుల్ఫిల్లింగ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ టెస్టిఫై ఇన్ ద ట్రూ వాటర్స్ ఆఫ్ బాప్టిజం. నిజమైన బాప్తిస సాక్ష్యంలో ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అప్పుడు దేవుని సంకల్పములు నీ ద్వారా ఏమవుతాయి? నెరవేర్చడం ఆరంభించబడతాయి. ఇప్పుడు గాడ్స్ పర్పస్, దేవుని ప్లాన్ నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికనా లేదా సామాన్యమైన ప్రణాళికనా? ఉన్నతమైన ప్రణాళిక. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందండి? ఎప్పుడు ఓపెన్ అవుతుంది? నువ్వు ఆయన మాటకు విధేయత చూపించి బాప్తిస సాక్ష్యంలో పాల్పొందిన తర్వాత తమ విషయమైన దేవుని సంకల్పం నీ జీవితంలో ఏమవుతుంది? నెరవేర్చబడము ఆరంభిస్తుంది. రెండో మాట చూస్తా. నిజంగా నువ్వు సాతాను గెలిచేది దేని ద్వారా? ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 11 చూడండి. సాతాను వాళ్ళు గెలిచారంట. మొదటిది యేసుప్రభు కార్చిన రక్తం, గొర్రెపిల్ల రక్తము ద్వారా గెలిచారట. రెండవది తామిచ్చిన సాక్ష్యము బట్టి అపవాదం జయించారట. అందుకొరకే నువ్వు దేవుని శక్తి నీ సాక్ష్యపు పరిచయ బాప్తీస సాక్ష్యము ద్వారా నువ్వు సాతాన్ని ఏం చేస్తావు? ఇంకా డౌటే కొంతమందికి. సాతాను భయపడే ఆయుధం ఏదండి? సాక్ష్యం. బాప్తీసం కూడా సాక్ష్యం, బలలో పాల్పంపులు కూడా సాక్ష్యం. నువ్వు ఎప్పుడైతే ఆయన గురించి సాక్షిగా ఉంటావో, బాప్తీస సాక్ష్యం అనేది చాలా శక్తివంతమైంది. అపవాది తలను ఏం చేస్తుంది? అది చితకదొక్కుతుంది. యేసుప్రభు రక్తానికి ఎంత శక్తి ఉందో బాప్తీస సాక్ష్యము కూడా అంతే శక్తి ఉంది. అందుకొరకు వారు ఎలా గెలిచారంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యము బట్టి వానిని జయించి ఉన్నారు. దే ఓవర్కేమ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ త్రూ ద టెస్టిమనీ. రెండో మాట చూస్తాం. మత్తయి సువార్త 28:19 చూస్తే 28:19లో ఎప్పుడైతే బాప్తీసంలో సాక్ష్యం ఇస్తామో, నంబర్ 2 ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయతకు గుర్తది, విధేయతకు సూచన. యేసుప్రభు మాట ఏమన్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కరు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తీసం ఇచ్చుచు. మొదటి కమాండ్, ద ఫస్ట్ కమాండ్ సువార్త. రెండవ కమాండ్ ఏం చేయాలంట? శిష్యులుగా చేయాలి. మూడోది బాప్తీసం. చూడండి, బాప్తీసము అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమము. ఎంత బాగా చెప్పారో. కాబట్టి దేవుని బిడ్డలైనప్పుడు మనం బాప్తీసం సాక్ష్యం ఇవ్వకపోవడం ఏంటి? ఇది చెప్పట్లేదు, మళ్ళీ పాపమే. ఇక్కడ చాలామంది ఇంకా పాపంలోనే ఉన్నారు. అయ్యో బ్రదర్, అంత పెద్ద మాట అంటారు. మరి వాక్యం ఉన్నది చెప్పాలి కదా. యేసుప్రభు అంటే ఇష్టం అండి. రక్షణ పొందారు, హృదయంలో నమ్మాము, విశ్వసించాము, ఆయన మాకు చనిపోయి సంవత్సరం తెలియచిన విశ్వాసం ఉంచాము. కానీ బాప్తీసం అంటే ఎందుకో మాకు కొద్దిగా భయం అవుతుంది లోపల. పెడతాడు సాతాను భయం. ఎందుకు తెలుసా? వాని చితకదొక్కే శక్తి యేసుప్రభు రక్తం. రెండోది మనమిచ్చే సాక్ష్యం. ఆయన మాటకు విధేయత చూపి. అందుకని మార్క్స్ వార్త 16:16 ఏముందండి? నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడి ఉన్నాడు. మూడో మాట చూస్తాం. మూడో మాట అద్భుతమైన మాట. అపోస్తకరం 19వ అధ్యాయము 3-5 నిజమైన బాప్తీసం అనేది నిజమైన మారు మనసు గుర్తు. బాగా వినండి. నిజమైన మారు మనసుకి గుర్తు ఏదంటే నిజమైన బాప్తీసం. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్. అయితే చాలాసార్లు మనకు తెలియకుండా బాప్తిజం తీసుకుంటే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మరొకప్పుడు అలా బాప్తిజం తీసుకున్నామండి, చిలకరింపు బాప్తిసమో లేదా వాట్ ఎవర్ బాప్తిసమో, కానీ నేను దాని సత్యాన్ని గ్రహించకుండా తీసుకున్నాను, దానికి ఏమి తెలియకుండా ఆచారంగా మునుగంటే మునిగేసాను. ఎందుకు మునిగంటే నాకు తెలియదు, కానీ ముంచారు కాబట్టి మునిగాను అన్నాను. అదే లేదా చిలకరించారు బాప్తిజం అయిపోయింది అన్న, లేదా ఏదో సర్టిఫికేట్ కొరకు చేసుకున్నాను, అదేదో జరిగిపోయింది అలా. కానీ నాకు అర్థం తెలియకుండా నేను తీసుకున్నానంటే మళ్ళీ నేను తీసుకోవచ్చా అని చాలామందికి సందేహం ఉండొచ్చు. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 3-5 అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడుగగా వారు యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పిరి. ఏం బాప్తిసం తీసుకున్నారంట? ఆల్రెడీ ఏం బాప్తిసం తీసుకున్నారు?
యోహాను బాప్తిజం తీసుకున్నారు. అసలు బాప్తిజంలో స్పెషలిస్ట్ ఎవరు? యోహాన్. ఆయన పిహెచ్డి ఆయన పేరు పక్కనే జాన్ ద బాప్తిజం ఇచ్చి యోహాన్. అంటే ఎన్ని బాప్తిజాలు ఇస్తే టైటిల్ రావాలా? అయితే పాపం అందరూ వచ్చేసి బ్రదరు ఫియరీ స్పీచెస్ ఇస్తూ ఉంటే దాని అర్థం ఏం తెలియదుగా భయపడిపోయి మొత్తం బాప్తిజం మునిగారంట అందరు. ఇప్పుడు 4వ వచనంకి వస్తాం. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. ఏం బాప్తిసం అంట? మారు మనసు విషయాన్ని బాప్తిసం ఇచ్చానసరికి వీళ్ళకి సడన్గా అవునా పౌలు బ్రదరు మాకు అది తెలియదే అన్నారట. అప్పుడు ఎలా తీసుకున్నాం అంటే తీసేసుకున్నాం. అప్పుడు బాప్టిజం ఫ్లోలో అందరూ కొన్నిసార్లు ఫీవర్ ఫ్లోలో కూడా తీసుకుంటాం. పండగలాగా తీసేసుకున్నాం. ఆయన వచ్చాడు తీసుకోమన్నాడు, తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు. నా తర్వాత వచ్చేవాడు అని చెప్తున్నాడు. ఏదో చెప్పాడు కానీ మాకు అదేం అర్థం కాలేదండి. ఇప్పుడు అర్థం చేసుకున్నారంట. ఇప్పుడు 5వ వచనం చదువు. అద్భుతమైన మాట. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారట? ఇప్పుడు బాప్టిజం ఎవరు ఇచ్చారు? పౌల్ బ్రదర్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చాడంటే నిజమైన మారు మనసు గూర్చిన సువార్త, యేసు ప్రభు గూర్చిన వార్త విని ఆయన నామమందు విశ్వాసం ఉంచి నిజమైన కార్యం జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి తీసుకోవచ్చా బ్రదర్ అంటే, ఒకవేళ యథార్థంగా నువ్వు వాక్యం ద్వారా సంధించబడక ముందు తీసుకొని ఉంటే, ఏదో ఆచారంగా తీసుకొని ఉంటే, ఇప్పుడు నిజంగా ఈ 3 స్టెప్స్ యేసుక్రీస్తు వారి గురించిన సువార్త, హృదయమందు విశ్వాసము, మారు మనస్సు, ఈ 3 సమ్మిళితమై యథార్థంగా నీకు బదులు యేసుప్రభు వారు కృపచేత ఆయన నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు నమ్ముట ద్వారా హృదయమందు విశ్వాసం ఉంచితే నువ్వేమవుతావు? రక్షించబడతావు. ఇది నిజమైన మారు మనసు. ఈ నిజమైన మారు మనసు పొందిన వారు యేసు నామం పేరిట ఏం పొందొచ్చు? బాప్తిసం పొందవచ్చు. ఇలా పొందినప్పుడు 3 మాటలు చూస్తూ వచ్చాం. సైన్ ఆఫ్ గాడ్స్ పర్పస్, సైన్ ఆఫ్ ఒబీడియన్స్, సైన్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్. ఇప్పుడు నంబర్ 4 లూకాసు వార్త 3:21. అద్భుతమైన మాట. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడిన అనుభవం. 4వది నిజమైన బాప్తిసములో ఆకాశము తెరవబడిన అనుభవాన్ని చూస్తా. యు విల్ సీ హెవెన్స్ ఓపెన్డ్. ఆకాశం ఏమవుతుందండి? తెరబడుతుంది. పరలోకము చీల్చుకున్న అనుభవం, ఆధ్యాత్మిక అనుభవం, స్పిరిచువల్ రిచ్ హెవెన్లీ ఎక్స్పీరియన్స్. ఇది ఎన్నోదండి? 4వది. 4లోనే సబ్ పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ వచనం చూడండి. ఆకాశం తెరవబడిందంట. తర్వాత పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురం వల్ల ఆయన మీదకి దిగి, ఇప్పుడు ఆత్మదేవుని యొక్క శక్తిని ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. ఆత్మదేవుని చేత నింపబడడం ఆరంభించాడు. అయితే దేవుడు అనుభవంలో ఇప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడడం కాకుండా 3వది చూడండి. లూకాసు వార్త 3:22లో అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చి, పైనుంచి ఏమొస్తుందంటండి? శబ్దం. దేవుని స్వరాన్ని వింటున్నారంట. ఎంత అద్భుతమైన మాట అండి. తండ్రి యొక్క స్వరాన్ని కుమారుడు వినడం ఆరంభించాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. నిజముగా బాప్తిస సాక్ష్యంలో ఉన్నప్పుడు నీకు దేవుని స్వరం వినే అనుభవంలోకి వస్తావు. యు విల్ స్టార్ట్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. 5వది చూస్తే లూకాసు వార్త 12:8 ఒక మాట ప్రభు అంటాడు, మరియు నేను మీతో చెప్పినది ఏమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొను. ఐ విల్ కన్ఫెస్ యువర్ నేమ్ బిఫోర్ ఏంజల్స్. ఎవరి ముందంటండి? దేవుని దూతల ముందు దేవుడు యేసుప్రభు వారు ఏం చేస్తారంట? ప్రకటిస్తే ఏమంటారు తెలుసా? ఈ బిడ్డ నా బిడ్డ, నా కొరకు ఏం చేశాడు? ప్రజల ఎదుట సాక్షిగా నిలబడింది. పిరికిది కాదు, పిరికోడు కాదు, నా కొరకు బాహాటంగా నిలబడ్డాడు. కాబట్టి నేను బాహాటంగా డిక్లేర్ చేస్తున్నా, ఎవరి సొత్తు ఆయన? నా సొత్తు. ఎవరి సొత్తు ఆ బిడ్డ? నా సొత్తు. నా సొత్తు అన్నప్పుడు వెంటనే దూతలు ఏమంటారు తెలుసా అండి? ఎస్ యువర్ ఆనర్, నీ సొత్తును కాపాడుకునే బాధ్యత మా సొత్తు. కీర్తన 91, 11, 13, 12, 13 వచనాలు ఏమని రాసించండి? Psalm 91, 11, 12, 13. నీ మార్గంలన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆర్డర్ ఇస్తాడట. ఆర్డర్ ఇవ్వక ముందు ఫస్ట్ డిక్లరేషన్ ఇస్తాడు. ఏయ్ దూతల్,
ఎస్ యువర్ ఆనర్, పలాని నా బిడ్డ. ప్రజలు ఎదుట ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, సాక్ష్యం ఇచ్చి ఒప్పుకుంది, బాహాటంగా ఒప్పుకుంది. నేను డిక్లేర్ చేస్తున్నా, రేపటి నుంచి డ్యూటీ ఎవరిది? నీది. అంటే ఆర్డర్ తీసుకొని ఆ రోజు నుంచి ప్రొటెక్షన్ ఎవరిది? ఏంజల్స్, దూతల ప్రొటెక్షన్ అంట. రెండవది మత్తయి సువార్త 10:32 ఇంకో మాట చూస్తే 10:32 యేసుప్రభు ఎవరి దగ్గర ఒప్పుకుంటా? 10:32 మత్తయి సువార్త, మాథ్యూ 10:32, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని, తండ్రిని దేవుని ఎదుట ఏం చేస్తానంట అండి? ఒప్పుకుంటాడంట. 6వ మాట చూస్తాం. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుని కార్యం అనుభవించడం ఆరంభిస్తాం. యూ విల్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ట్రూలీ ద పవర్ ఆఫ్ విట్నెసింగ్ ఈజ్ హ్యూమంగస్. యేసుప్రభు బాప్తిజం తీసుకోవడం కొరకు బాప్తిజం ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చాడంట. బాప్తిజం ఇచ్చి యోహాన్ షాక్ అయిపోయాడు. ఏంటయ్యా, నీ చెప్పుల వారు ముట్టడం కూడా నేను యోగ్యం కాదు, నిన్నెలా బాప్తిజం ఇయ్యాను? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మత్తయి 3:10 మాథ్యూ 3:15, ఇప్పటికి కానిమో నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగూ కానిచ్చ. నీతి యావత్తు ఈలాగున చేయ దేవుడు ఉద్దేశించాడు. టు ఫుల్ఫిల్ ఆల్ రైచియస్నెస్, నాట్ లిటిల్ రైచియస్నెస్, ఆల్ రైచియస్నెస్. నీతి యావత్తు ఇలా ఏం చేయాలంట? నెరవేర్చాలంట. ఒక మాటలో దేవుడు నీతి యావత్తు నెరవేర్చబడిన దానికి గుర్తుగా బాప్తిసంలో ఏమిచ్చాడు? సాక్ష్యం ఇచ్చాడు. ఆఖరి మాట చాలా ప్రాముఖ్యమైంది. బాప్తిసంలో ఎందుకు సాక్ష్యం ఇవ్వాలండి? 1 పేతురు 3:21-22 త్వర చదువుదాం. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇట్ ఈస్ ద ప్లెడ్జ్ ఆఫ్ క్లియర్ కాన్షియన్స్. బాప్తిసంలో సాక్ష్యం ఇస్తున్నప్పుడు సమాజానికి, దేవునికి, అపవాదికి అందరి ఎదుట మనం చెప్పేది ఏంటంటే, బాగా వినండి, వి ప్లెడ్జ్ ఎ క్లియర్ కాన్షియన్స్. అంటే నా మనస్సాక్షి ఎలా ఉంది? నిర్మలముగా ఉన్నదని ఒట్టేసి చెప్పడానికి గుర్తు ఏంటి? బాప్తిసం. ఈ 7 మాటలు అర్థమైన ఒకసారి చేయొద్దండి. ఇప్పుడు రాజులు వారి జీవితంలో ఎదుర్కొన్న 7 అవరోధాలని ధ్యానించడానికి మీ ముందు మొదటి రాజును పరిచయం చేయడానికి ఆశపడతాం. అందుకొరకు ఈ విధంగా వారు ఎప్పుడైతే దేవుడు ఆ రాజులను ఏర్పాటు చేసుకొని వారికి తన కృపా కార్యాన్ని కనపరచడానికి, బ్రేక్ త్రూ వారి కదిలించడానికి, వారి జీవితాన్ని కదిలించడానికి ఆశపడి దేవుడు తను వ్యక్తపరుచుకున్నాడు. వ్యక్తపరుచుకుంటే ఆ కృపా కార్యాన్ని కళ్ళారా చేజేతులారా ఎలా వారు తోసివేశారో, ఎలా వారు కాదన్నారో, ఈరోజు బహుశా మనలో చాలామంది ఈ 7 గుంపుల్లో ఖచ్చితంగా ఏదో గుంపులో ఉంటాం. ఏ గుంపులో మనం ఉంటామో ఈరోజు బాప్తీసాన్ని వాయిదా వేస్తున్న వారికి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడును గాక. మొదటి మాట మనందరికీ బాగా పరిచయం. మొదటిగా ఈ రాజుల గుర్తులో బైబిల్లో మనందరికీ బాగా పరిచయము. ఐగుప్తు దేశానికి దేవుని స్థానంలో ఉండి రాజ్య పరిపాలన చేస్తున్న రాజు పేరు ఫరో. ఆ ఫరో ఏలుతున్న సందర్భంలో దేవుడు తన కార్యాన్ని ఫరోకు బయలుపరచాలని ఆశపడుతూ వచ్చాడు. విషాదం ఏంటంటే ఫరో జీవితంలో దేవుడు తను బయలుపరచుకోవడానికి, తన శక్తిని కనపరచడానికి ఆశపడినప్పుడు దేవుడు ఫరో జీవితంలో మనందరికీ బాగా పరిచయం. ఎన్ని తెగుళ్ళండి? 10 తెగుళ్ళను అనుమతించాడు. ఆలోచించండి, ఒక్క తెగులే ఒక్క కోవిడ్-19 కుటుంబాలని అతలాకుతలం చేసేసింది. అవునా కాదా? ఈ మూర్ఖుడు ఏ స్థాయిలో ఉన్నాడంటే ఐగుప్తుకి ఎన్ని వచ్చాయట? 10 తెగుళ్ళండి. అయితే ప్రశ్న రావచ్చు, ఈ 10 తెగుళ్ళ మధ్యలో ఎందుకు 10 తెగుళ్ళు వస్తున్నాయి అనే దానికి దేవుడు జవాబును ప్రశ్నలాగా అడుగుతున్నాడు. ఒక చిన్న సీక్రెట్ మీకు చెప్పాలని ఆశపడతాను. బైబిల్లో ఎప్పుడైనా దేవుడు ప్రశ్న అడిగాడు అనుకోండి, బైబిల్లో దేవుడు ఏదైనా ప్రశ్న అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ ప్రశ్నలో ఒక మర్మం ఉంటుంది. ఆ మర్మంలో ఆ వ్యక్తికి ఆన్సర్ ఉంటుంది. హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ పోతున్నావు, జీవిత పరమార్థం అడిగాడు. అబ్రహామా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? ప్రస్ఫుటంగా దేవుడు ఏదైనా ప్రశ్న అడిగాడంటే ఖచ్చితంగా దాంట్లో ఏముంటుందండి? ఒక లోతైన మర్మము, జవాబు, మనిషి డయాగ్నోసిస్ అంతా క్వశ్చన్లో ఉంటుంది. నువ్వు క్వశ్చన్ జాగ్రత్తగా వింటే చాలు, నీ స్టోరీ మారిపోతుంది. ఇప్పుడు దేవుడు ఫరోతో మాట్లాడడానికి ప్రతి తెగులు మధ్యలో క్వశ్చన్ అడిగాడు. ఏం క్వశ్చన్ చెప్తారు? నిర్గమకాండం 10వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 10:3. నిర్గమకాండం 10వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి,
ఇలాగూ చెప్పిరి. హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లక ఉందువు. నువ్వు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లక ఉందువు. హౌ లాంగ్ విల్ యూ రెఫ్యూజ్ టు హంబుల్ దై సెల్ఫ్ బిఫోర్ మీ? ప్రియ సోదరి, ఈరోజు ఈ ప్రశ్న ఒకసారి లోతుగా ఆలోచించడానికి ప్రయత్నిస్తా. దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఓ ఫరో, ఒక తెగుళ్ళు వచ్చింది, బుద్ధి రాలే నీకు. నైలు నది అంతా కూడా రక్తసిక్తమైంది, బుద్ధి రాలే. తిరిగి రెండోదిగా కప్పలు పంపిస్తూ వచ్చా, నీకు బుద్ధి రాలే. అయినా మధ్యలో తెగుళ్ళు వస్తున్నప్పుడు నీకు ఒక్కసారి ఆలోచించావా ఎందుకు వస్తుందో తెగులు ఆలోచించావని? తెగుళ్ళ మధ్యలో దేవదేవుడే నోరు తెరిచి ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఇంకెంతకాలం నా ముందు నువ్వు తగ్గించుకోవడానికి కష్టపడతావు? ఇంకెంతకాలం గర్విష్ఠుడుగా ఉంటావు? ఇంకెంతకాలం గర్వంతో ఊగిపోతుంటావు? ఇంకెంతకాలం గర్వాన్ని అడ్డుబండగా పెట్టుకుంటావు? ఓ ఫరో, నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నా, నీ జీవితంలో విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నా. ఓ ఐగుప్తు జనాంగమా, మీకు పరిష్కారం చూపించాలని ఆశపడుతున్నా. ఎందుకు నేను కన్నెర్ర చేస్తున్నానో చూపించాలని ఆశపడుతున్నా. ఎందుకు తెగుళ్ళు వస్తున్నాయో చూపించాలని ఆశపడుతున్నా. ఒక్కసారి ఆలోచించవా? ఎందుకు ఇంతసార్లు చేస్తుంటే ఇంకెంతకాలం గర్విష్ఠుడుగా ఉంటావు? ఇంకెంతకాలం గర్వంతో అహంకారంతో ఊగిపోతుంటావు? ఇంకా నువ్వు లొంగవా? విల్ యు నాట్ హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ మీ? హౌ లాంగ్ యూ వాంట్ టు రెఫ్యూజ్ మీ? ఇంకెంతకాలం నువ్వు అడ్డం తిరుగుతావు? ఇంకెంతకాలం అహంకారంతో ఉంటావు? ఇంకెంతకాలం నువ్వు ఇలా దోపుచులాడుతుంటావు? ఇంకా నీ అహంకారాన్ని తగ్గించుకోవా? ఇంకా నువ్వు లొంగడానికి ఇష్టపడవా? ఇంకే నీ తెగుళ్ళు అనుమతించాలి ఫరో? చివరికి దేవుడే ఈ మాట అడగాల్సిన పరిస్థితి. ప్రియ సోదరి సోడా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడా? జాగ్రత్త. దేవుడు నీ జీవితంలో మాటికి తెగుళ్ళు లాంటి పరిస్థితి వస్తుందా? ఎన్ని ప్రయత్నిస్తున్నా సరే తెలియకుండానే నీ కళ్ళ ముందే తెగుళ్ళు వ్యాపించిన అనుభవంలోకి వెళ్ళిపోయినావా? నీ కుటుంబం మీద తెగుళ్ళు, ఆర్థిక తెగుళ్ళు, చేతి పని మీద తెగుళ్ళు, నీ పరిచర్లో తెగుళ్ళు, నీ బంధుత్వంలో తెగుళ్ళు, చివరికి కుటుంబంలో తెగుళ్ళు, సంపాదించిన దాని మీద తెగుళ్ళు వస్తూ ఉందా? ఈరోజు ప్రబడుతున్న ప్రశ్న, ఓ ఫరో, ఎన్నాళ్ళ వరకు, ఇంకెంతకాలం నీవు నాకు లొంగక ఉందువు? హౌ లాంగ్ విల్ యూ రెఫ్యూజ్ టు హంబుల్ దై సెల్ఫ్ బిఫోర్ మీ? అంటే, ఓ ఫరో, ఇంకెన్ని రోజులు నీకు గర్వం ఉంటుందయ్యా? ఈ గర్వంతోనే నీకు నాశనం వస్తుంది కదా. అందుకు బైబిల్ సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు మునుపు అహంకారమైన మనస్సు నడుచు. ఫరో ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాడంటే ఏముందండి ఆయనకి? గర్వము, అహంకారం. నేనే దేవుడినే, ఇంకో దేవుడు ఎవడున్నాడు? ఎవడు మీ దేవుడు? ఎవడు ఏకవచనం వాడాడు. యెహోవా ఎవడు? హూ ఇస్ దట్ గాడ్? నేను ఎందుకు భయపడాలా? ఎందుకు వినాలి నేను మాట? ఎందుకు నువ్వు చెప్పింది చేయాలా? ఎవడా దేవుడు అడిగేసరికి ఇప్పుడు మొదటి తెగులు అయిపోయింది, రెండో తెగులు దేవుడు పంపిస్తున్నాడు. ఒక మాట నేను రాత్రి చదువుతా ఉన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది, ఆలోచన రేకెత్తించింది. మనసు ఎందుకు ఇలా, వ్యక్తి యొక్క మనసు ఎందుకు ఇలా అవకాశాన్ని వాయిదా వేస్తుంది, కృపని వాయిదా వేస్తాడు? ఎంత మూర్ఖత్వం కదా అని కొన్ని నిమిషాలు అలాగే ఆలోచనలో పడిపోయాను. మొదటి తెగులు అయిపోయిన తర్వాత దేవుడు రెండో తెగులు పంపించాడట. ఆ రెండో తెగులు ఏంటంటే కప్పలు. రండి చూద్దాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుదాం. 2 నుంచి 4 దాకా చదువుదాం. నీవు వారిని పోనీయనొల్లని ఎడలా, ఇదిగో నేను నీ పొలమేరలన్నిటినీ కప్పల చేత బాధించదని. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును, అవి నీ ఇంట, నీ పడక గదిలో, నీ మంచం మీద, నీ సేవకుల ఇండ్లలో, నీ జన్ల మీదకి, నీ పొయ్యిలో, నీ పిండి పిసుకు తొట్టిలో ఎక్కి వచ్చును. 4వ వచనం, ఆ కప్పలు నీ మీదకి, నీ జన్ల మీదకి, నీ సేవకులందరి మీదకి వచ్చును, యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పాను. ఎంత దరిద్రం అంటే, కప్పలు ఎక్కడుండాలి? నీటిలో ఉండాలి. అంటే అది యాంఫీబియన్ బ్రదర్, ఎక్కడ ఉండొచ్చు అంటారా? ఉండొచ్చు, కరెక్టే, కానీ ఉండాల్సిన ప్రాంతంలోనే ఉండాలంట. ఇప్పుడు ఆ కప్పలు ఏమవుతాయంటండి, ఏటిలో నుండి ఇంట్లోకి వస్తాయంట, ఇంట్లో నుంచి ఒంట్లోకి వస్తాయట, ఇప్పుడు కంచంలోకి వస్తాయట, తినే కంచంలో, పడుకునే మంచంలో పాకుతుంటాయంట. ఎక్కడ? కప్పలు. పిండి పిసుకు తొట్టిలో ఉంటాయంట. అంటే ఆలోచించండి, మన భాషలు చెప్పాలంటే ఇంట్లో కప్పలు, కిచెన్లో కప్పలు, బెడ్రూమ్ కాదు, ఫస్ట్ డైనింగ్ టేబుల్లో కప్పలు, డిష్ ఓపెన్ చేస్తే కప్పలు,
వాటర్ ట్యాంకులో కప్పలు, తాగే నీళ్ళల్లో చెప్పండి కప్పలు, పడుకునే మంచంలో దుప్పటి తీస్తే మెత్త పక్కన తల మీద పర్లేదు చెప్పండి. ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎలా ఉంటుంది? కళ్ళు ఇట్లా అనుకుంటా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం లేదు. ఇంకా అది మీద ఎక్కుతూ ఉంటే అది సాఫ్ట్గా క్యూట్గా ఉంటుందా? ఇంకా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండొచ్చు మీరు ఆలోచించండి. ఇది ఒక పరిస్థితి అయితే, ఇంకొక దారుణమైన సంఘటన ఏంటంటే, కప్పలు ఎక్కడ పడితే అక్కడ వచ్చాయట. ఇదే కష్టం జీర్ణించుకోవడం అంటే. ఈ కప్పలని వాళ్ళు దేవునిలాగా పూజిస్తారు. ఇప్పుడు దేవుని కొట్టచ్చా? ఇప్పుడు చెప్పాలి. దేవుని కొట్టచ్చా? కొట్టకూడదు. దేవుని చంపొచ్చా? చంపకూడదు. మరి ఇప్పుడు ఏమవుతుంది? మీద ఎక్కుతుంటే కరెక్ట్ చెప్పారు. ఎక్కితే ఎక్కించుకోవాలా? ప్లేట్లు వస్తే ఏమనొద్దు, కొట్టొద్దు, దాన్ని తిట్టొద్దు. చంపడం అసలు నేరం, అప్రాచ్యం. ఆల్రెడీ అప్రాచ్యం అంటే ఇంక ఇది చంపడం ఇంకా పెద్ద అప్రాచ్యం. ఇది ఒక ఎత్తు అయితే, చంపడానికి వీలు లేకపోయేసరికి ఇప్పుడు ఏమవుతాయి? అవి ఎక్కువ అయిపోతాయి కదా. ప్లేట్లు ఎగురుతున్నాయి, మంచాలు ఎగురుతున్నాయి, ఇంకా డ్యాన్సులే అంతా. ఎక్కడ చూసినా కప్పలే. ఈ కప్పల తిప్పలు ఎక్కువైపోతా ఉన్న టైంలో ఎందుకు ముట్టకూడదు? వారు ఆరాధించే దేవతలో హెకెల్ దేవత అంట. కప్ప పేరు ఏంటండి? ఆ హెకెల్ దేవత యొక్క ముఖం ఏ రూపంలో ఉంటుంది? కప్ప రూపంలో ఉంటుంది. అయితే వాళ్ళు నమ్మే మైథాలజీలో వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఐగుప్తులు ఈ హెకెల్ దేవత కునుం దేవుణ్ణి పెళ్లి చేసుకుందంట. ఆ కునుం దేవుడు ఎవరు? మనిషిని తయారు చేసినంట మట్టిలో నుంచి. మట్టిలో తయారు చేసి అంతవరకు మట్టి అంట. అయితే ఈ కప్ప దేవత ఏం చేసిందంట? నోట్లో నుంచి ఈ మట్టి రూపంలోకి జీవాన్ని ఊదిందంట. జీవాన్ని ఊదేసరికి ఈ మట్టి ఏమయ్యాడు? మనిషి అయ్యాడంట. అది వాళ్ళు నమ్మే సిద్ధాంతం అది. సో ఇప్పుడు ఆ కప్ప వాళ్ళకి ఏమవుతుంది? జీవం ఇచ్చిన దేవత అవుతుంది. మరి జీవం ఇచ్చిన దేవతను కొట్టచ్చా? కొట్టకూడదు. అటు కొట్టలేరు, అటు చంపలేరు, అటు తీయలేరు, అట్లని చెప్పి దాన్ని భరించలేరు. ఇప్పుడు రెండోది, కప్ప ఎక్కడ పడితే తిరిగి వచ్చి ముడితే వీళ్ళు ఏమవుతారు? అపవిత్రం అవుతారు. అపవిత్రమైన పూజలు చేయవచ్చా? చేయకూడదు. ఇప్పుడు పరిశుద్ధమైన స్థలంలో పోవడానికి వీలు లేదు, లేదా అర్పణలు అర్పించడానికి, అర్చనలు చేయడానికి వీలు లేదు. ఆలోచించండి, మనిషి యొక్క పాపపు స్వభావం ఎంత విషాదకరమైందంటే, సేమ్ ఎక్కడ పోయినా సరే పాపం కనిపిస్తుంది. అందుకొరకే బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి సామెతలు 1 యోహాను 5:19, 1 John chapter 5:19, మనము సత్యవంతుడైన వాణిని ఎరగని వలన దేవుని కుమారుడు వచ్చినప్పటికీ వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. సామెతలు 29, Proverbs chapter 20:9. ఒకసారి సామెతలు 20:9 చూస్తే, నా హృదయము శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రునైతిని అనుకొనదగిన వాడు ఎవడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడట. సరే, మరి పాపాన్ని మనం హ్యాండిల్ చేసుకోగలుగుతామా? నిజంగా 107వ కీర్తన 10వ వచనంలో, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ. ఇప్పుడు మనిషి దాని నిస్సహాయ స్థితిలో హ్యాండిల్ చేయలేక ఎక్కడ పట్టినా అక్కడ అపవిత్రతను బట్టి బాధ తెచ్చుకుంటా ఉన్నాడు. విషాదం ఏంటంటే అది ప్రతి ప్రాంగణాన్ని తాకుతూ ఉంది. గలతీ 3:22, యేసుక్రీస్తు విశ్వాసమూలం కలిగిన వాగ్దానం విశ్వసించిన వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించను. ఇప్పుడు లేఖనం అందరిని ఏం చేసిందంట? పాపములో ప్రతి ఇల్లు, ప్రతి వాడ, ప్రతి పురము, ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ప్రతి ప్రాంతములో ఇప్పుడు ఐగుప్తులో కప్పలో బంధించబడి ఉన్న పరిస్థితి. మనిషి చెప్తున్న వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, లేఖనములు మనిషి ఏం చేసిందంట? పాపములో బంధించేసింది. సిన్, we are bound in sin. పాపంలో బంధించబడి ఉన్నాం. ఒకని పాపంలో మనిషిని ఏం చేస్తాంటే కట్లు కట్టేసింది. ఎక్కడ పోలేని విషాద పరిస్థితి. ఇప్పుడు చివరికి ఏమైపోయింది? దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితి, దేవుని దగ్గర పోలేని పరిస్థితి. యెషయా గ్రంథం 59:2, రక్షింపనేరకుండునట్లు ప్రభు హస్తము కురచగాలేదు, మీకును నాకు మధ్యలో ఏమొచ్చాయంట? మీ దోషములు అడ్డుగా నిలిచెను. యువర్ సిన్స్ హ్యావ్ బ్లాక్డ్ మీ, హిండ్రన్స్గా నిలబడిందంట. ఇప్పుడు విషాదం ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, ఇప్పుడు మతాన్ని ఆశ్రయించావా? ఇప్పుడు మతానికి ఎప్పుడు పెద్దపీట ఇస్తాడు ఎవరు? ఫరో మతాన్ని ఎప్పుడు గౌరవిస్తాడు, మతానికి పెద్దపీట ఇస్తాడు. వెంటనే ఫరో మతాన్ని ఆశ్రయించి కప్పలు మీరేనా తీసుకొచ్చేది, కప్పల గురించి మాదిరి పరిష్కారం ఉందన్నాడట. అనసరిగా మోషే అహరోను చూస్తున్నా, తీసుకురా పరిష్కారం తీసుకురా, నీ మతం ఏం చేస్తా చూద్దాం. ఓయ్ మంత్రగల్లరా రండి అని.
కర్రలు పట్టుకొని మొత్తం మంత్రగాలు వచ్చారండి. ఎస్ యువర్ ఆనర్, ఏం చేయాలి? మన మతం రేంజ్ అని చూపించండి నేను. ఆల్రెడీ ప్రాబ్లం ఏంటి? చుట్టంతా ఏమున్నాయి? కప్పలు ఉన్నాయి. మన మతం రేంజ్ చూపించాలంటే కప్పల్ని ఏం చేయాలి? కప్పల్ని ఏం చేయాలి? తీసేయాలి కదా. సొల్యూషన్ ఇస్తే గొప్పతనం అది. 2:7 వచనం, నిర్గమకాండం 8:7. ఎక్సోడస్ చాప్టర్ 8:7 అందరం కలిసి చదువు. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసి ఏం తెచ్చారట? కప్పలు తెచ్చారు. ఆల్రెడీ ఏమున్నాయి? ఆల్రెడీ కప్పలు ఉంటే ఈ మతం తీసుకొచ్చి ఏం చేసింది? మళ్ళీ ఎక్స్ట్రా కప్పలు, బై 1 get 1 ఫ్రీ కప్పలు. ప్రాబ్లంని ముద్రగొట్టాయా, పరిష్కరించాయా? త్వరగా చెప్పండి. ముదిరిగొట్టేసా. ప్రియ సోదరి మాట చెప్తాను, మతము సమస్యను ఖచ్చితంగా ముద్రగొడుతుంది కానీ పరిష్కారం తీసుకొని రాదు. ఎందుకు ఈరోజు ఇన్ని మతాలు వచ్చాయంటే సమస్యకు పరిష్కారానికి మార్గాలు ఎంపిక చేసుకునే మనిషి అభిప్రాయాల్లో ఇన్ని అభిప్రాయాలు వచ్చేసరికి మనిషి అభిమతాలు ఇన్ని అయిపోయాయి, ఇన్ని మతాలు వచ్చేసాయి. ప్రభు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, నేను మతాన్ని స్థాపించడానికి రాలేదు, నేనే మార్గం సత్యం జీవం, ఐ యామ్ ద వే అన్నాడు కానీ ఐ యామ్ ద రిలీజన్ అనలే. వే, ఇది మార్గం అన్నాడు. ఎప్పుడైతే అందుకొరకే మతం ఏం చేస్తుందంటే ఆల్రెడీ సమస్య ఉంటే సమస్యకు మళ్ళీ ఏం చేస్తుందండి? ఇంకా రెట్టింపు చేసింది, కఠినపరిచింది, ఇంకా డబల్ చేసింది జీవితాన్ని. మతం అందుకొరకే మతంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దుర్భరం అవుతుంది జీవితం. ఇప్పుడు మరి పరిష్కారం తీసుకురావాలి కదా. మళ్ళీ పరిష్కారం కొరకు ఏం చేశాడంట? అదే మనమైతే అంటాం, చేసుకో మోసే పోషం అని ఉంటే ఏందండి నీ మతం రేంజ్ చూపిస్తున్నావా, అన్ని కప్పలు తెచ్చుకున్నావు ఇంకా మళ్ళీ అని. మళ్ళీ కప్పలు దేని మీదకి వచ్చాయంట? ఐగుప్తు దేశం మీదకే, గోషే మీదకి రాలేదండి. జాగ్రత్త. వీరంటే కొంతమంది అంటారు, అమ్మో వాళ్ళకు కూడా శక్తి ఉందండి అని. ఎక్కడ దాకా శక్తి ఉంటుంది? ఐగుప్తు పొలిమేరల వరకే, గోషేను మీద కాదు. శకునం పనిచేయదు, మంత్రం పనిచేయదు, దేవుని బిడ్డల మీద ఏది కూడా పని చేయడానికి వీలు లేదా. మరి ఇక్కడ ఏమైందంట పరిష్కారం కొరకు? నిర్గమకాండం 8:8 8:8 ఎక్సోడస్. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపి, మళ్ళీ ఎవరిని పిలిచాలంట? మన దేవుని బిడ్డలు రావాలా వచ్చి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని ఎవరిని వేడుకోవాలి? యెహోవాను వేడుకోండి. మనమైతే అంటాం, నీ మంత్రాలను వేడుకోపో అనేవాళ్ళం. ఎవరిని వేడుకోవాలంట? యెహోవానే వేడుకోవాలంట. మళ్ళీ అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలు అగత్యముగా పోనిచ్చేదను, నువ్వు యెహోవా దేవుని వేడుకో, అప్పుడు నీకు సమస్య మాకు పరిష్కారం వస్తుందని చెప్పి, ఇప్పుడు సరే మోషే అహరోనులు ప్రార్థన చేయమన్నారు, చేయమంటే మోషే అహరోనులు మంచి ఆఫర్ ఇచ్చారండి. ప్రియ సోదరి సోదరా, ఈ మాట జాగ్రత్త విందాం. ఇక్కడ ఆగిపోయాను. ఈ మాట ఆలోచిస్తే గుండె కగురుపాటు కలిగింది. నిర్గమకాండం 8:9 అందరం కలిసి చదువుదాం. జాగ్రత్త చదువుదాం, స్లో బై స్లో చదువుదాం. రండి, లైన్ బై లైన్ చదువుదాం, నిదానంగా చదువుదాం. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. మోషే అంటాడు, సరే నువ్వు గెలిచినావు అనుకో, ఇప్పుడు నువ్వు కూడా కప్పలు తెచ్చావు కదా అనుకో, ఇప్పుడు ఈగో సాటిస్ఫై చేసుకో అన్నాడు. మంచోడు కదండి మోషే, అవునా కదా? ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఇదే. ఇద్దరి మధ్యలో ప్రాబ్లం వస్తే మోషే స్ట్రాటజీ ఏంటంటే, నీకు ఈగో హర్ట్ అయిందా, సరే నువ్వు గెలిచినావు పో అనుకో, నేను ఓడిపోయాను అనుకో. ఫరో ఎంత హాయిగా ఉందో. యాక్చువల్గా ఓడిపోయింది ఎవరు అక్కడ? ఫరో. కానీ మోషే ఎంత తెలియపడంటే పెద్దరికం చూడండి, ఏమంటున్నాడు? సరే అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. యు ఆర్ పర్మిటెడ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ దట్ యు వన్ అగెయిన్స్ట్ మీ. కానీ ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి, మోషే ఎంత తెలియపడంటే ఈగోని సాటిస్ఫై చేస్తూనే ఈగోని ఇంకో క్వశ్చన్ వేసాడు. అందరం కలిసి చదువుదాం, బాగా వినండి జాగ్రత్తగా. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లుగా నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా, చాలు ఇప్పుడు బాగా వినండి. ఫరో దగ్గర డిస్కషన్ బాగా వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి, లేకపోతే మీకు అర్థం కాదు. ఇప్పుడు అవతల ఎవరున్నారు? ఫరో ఉన్నాడు, మోషే వచ్చాడు. సొల్యూషన్ ఎవరు ఇవ్వాలి ఇప్పుడు? మోషే వాళ్ళు. కానీ కోపానికి, రెట్టింపుకి, ఈగోకి వెళ్ళి, అహంకారంకి వెళ్ళి సమస్యను కాంప్లికేట్ చేసుకుంది ఎవరు? ఫరో. ఫరో కాంప్లికేట్ చేసుకున్నప్పుడు వెంటనే మోషే వచ్చేవాడంటే, నువ్వు గెలిచినావు అనుకో, ఫరో రాజా నువ్వు గెలిచినట్టే అనుకో అంటే ఈయనకేమైంది?
వాట్ ఏ సై ఆఫ్ రిలీఫ్, యూ హ్యావ్ సాటిస్ఫైడ్ బాంబ్డ్ మై ఈగో అనుకున్నాడు మనసులో. అని నెక్స్ట్ పాయింట్లో బ్లాస్ట్ ఇచ్చాడు. ఎవరు? మోషే. ఎప్పుడు ప్రేయర్ చేయమంటావు? ఎప్పుడు ప్రేయర్ చేయమంటావు? ఇప్పుడు మనసులో కావాలింది ఎవరికి? ఇప్పుడే చేయంటే అర్థం ఏంటి? ఓడిపోయినా అని అర్థం. నేను చేత కాలేదు, మా బ్యాచ్కి చేత కాలే బ్యాచ్ ఇదంతా, కాబట్టి నువ్వే మా దిక్కు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? అందరు కలిసి చదువుతాం రండి మళ్ళీ. నేనెప్పుడు మీ కొరకు వేడుకొని వాళ్ళని చెప్పమని ఫరోను అడుగగా అతడు రేపే అన్నాను. ఎప్పుడట? రేపంట. కొన్నిసార్లు మన అహంకారం ఎంత అంటే, అవకాశము జవాబు నోటి దాకా వస్తే కూడా ఆ కూటిని కాలుతుంది అంటాం మనం. దేని కొరకు? ఈగో. ఎవరి ముందయ్యా నీ ఈగో? ఎవరి ముందు ఈగో నీకు? నీ అహంకారం ఎవరి ముందు చూపిస్తున్నావు? నీ ప్రాణం పెట్టిన దేవుడు, సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు, నీ యొక్క కుటుంబము కప్పల బారి నుండి నీ దేశాన్ని విడుదల కలిగించడానికి కొరకు అవకాశము పరిష్కారం ఎదురు చూస్తున్న దేవుని ముందు అహంకారం ఎందుకు? కాటికి కాలు జాపుకొని ప్రాణాలు శ్మశాన వాటికకు పోతుంటే కాపాడుతానని నిలబడ్డ రక్షకుని ముందు ఈగో ఎందుకు? ప్రాణభిక్ష పెట్టిన దేవుని ముందు ఈగో ఎందుకు? భద్రపరిచే దేవుని ముందు ఈగో ఎందుకు? ఆయువు పోసిన దేవుని ముందు ఈగో ఎందుకు? శక్తినిచ్చిన దేవుని ముందు ఈగో ఎందుకు? ఈరోజు నీకు కంఠంలో ఊపిరించిన దేవుని ముందు ఈగో ఎందుకు? గుండె కొట్టుకోవడానికి అనుమతించిన దేవుని ముందు అహంకారం ఎందుకు? అహంకారంతో ఏం చేస్తున్నట్టండి? రేపంట. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. He wanted to continue. Willingly he wanted to continue in the same problem even that night. ఆ రాత్రి కూడా కప్పలతోనే ఉండడానికి తెగించేశాడు. ఈరోజు బహుశా నువ్వు కూడా ఆలస్యం చేస్తున్నావేమో, నువ్వు కూడా పోస్ట్పోన్ చేస్తున్నావేమో నీ విడుదల సమయాన్ని, రక్షణ దినాన్ని, బాప్తీస సాక్ష్యాన్ని. ఇప్పుడు వద్దులే, రేపు చూస్తా, రేపు చూస్తా, రేపు చూస్తా, రేపు చూస్తా అని ఒక మాట చెప్తాను. దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఇదే అనుకూలమైన సమయము, మిక్కిలి అనుకూలమైన సమయము. డోంట్ పోస్ట్పోన్ యువర్ స్పిరిచువల్ డెసిషన్స్. దయచేసి నీ ఆత్మీయ తీర్మానాలు వాయిదా వేయొద్దు. నువ్వు ఎక్కడ ఆలస్యం చేయ పర్లేదు, నీ ఆత్మీయ తీర్మాన విషయంలో వాయిదా వేయొద్దు. ఎందుకంటే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. అప్పుడు ఏమన్నాడు మోషే? చూడండి, అందరం కలిసి 10వ వచనం చదువుతాం. అందుకు అతడు, మా దేవుడిని యెహోవా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. లెట్ ఇట్ బి యాజ్ పర్ యువర్ వర్డ్. నీ మాట చొప్పున జరుగును గాక. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నీ చరిత్ర మార్చడం కొరకు దేవుడు నీకు హృదయ తలుపు తడుతూ ఉంటే ఈరోజు, బాప్తిసంలో సాక్ష్యం కొరకు అవకాశం ఇస్తుంటే ఈరోజు వద్దు రేపంటే దేవుడు బలవంతం చేయడు. ఏమన్నాడు తెలుసా? నీ మాట చొప్పునే జరుగును కాక. లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ వర్డ్. నీ మాట ప్రకారం ఉండను కాక. ఫరో తీర్మానం తన కుటుంబాన్నే కాదు, తన దేశంలో ప్రతి కుటుంబాన్ని ఏం చేసింది? బాధించింది. ప్రతి కుటుంబాన్ని వేధించింది. సాల్వేషన్ ఈజ్ టూ ప్రెషస్ ఫర్ యూ. డోంట్ టేక్ ఎ ఛాన్స్. డోంట్ గ్యాంబుల్ విత్ ఇట్. Don't play with it. God will never let himself upon you. He will never force you. ఎప్పుడు దేవుడు నేను ఫోర్స్ చేసే దేవుడు కాదు. ఒక మాట అన్నాడు, సరే నీ మాట చొప్పున రేపే జరుగును కాక. ఆ రాత్రంతా అదే పరిస్థితి. బహుశా ఇంటికి వచ్చాడు, భార్య అడుగుతుంది, ఏంటండి కప్పలు పోవట్లేదంటే, పోవులే ఇంకో రోజు పడు అన్నాడు. ఎందుకండి బయట కప్పలు పోతలేవండి, తిండి తిప్పలు ఆకలి అవుతుంది అంటే కప్పలు తింటారు అంటే తినలేము, అమ్మో అపరాధ్యం అట్లని చెప్పి మరి క్లీన్ చేసి చంపుతారంటే, చంపండి అంటే దేవతను తప్పదు ముట్టొద్దు అని. ఏంటండి పరిస్థితుల్లో కప్పలు మొత్తం మన స్టోర్ హౌస్లో ఉన్నాయి, డేక్షాల్లో ఉన్నాయి, ప్లేట్లలో ఉన్నాయి, పడుకుంటే మంచంలో పెత్తలు అన్ని కప్పలు ఎక్కడ పడి తిరుగుతున్నాయి. ఏంటండి మీరు చేసిందంటే, రేపు అన్నాడు పరిష్కారం రేపు కాదు, నువ్వు కోరుకుంది ఏంటి? రేపటి రోజు. మరి అవస్థ పడుతుంది నీ ద్వారా ప్రతి ఒక్కరు. డోంట్ పోస్ట్పోన్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్. తెలియదు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరి కొరికి వాక్యాన్ని విడుదల చేశాడో తెలీదు. సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం ఒక మాట జ్ఞాపకం చేస్తా. Proverbs 27:1. సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం చదువుతారు ఎవరన్నా? రేపటి దినమును గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు. ప్లీజ్ డు నాట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ప్రైడ్ విల్ కిక్ యూ అవుట్ ఆఫ్ హెవెన్. హ్యూమిలిటీ విల్ పుష్ యూ ఇంటూ హెవెన్. గర్వము పరలోకం నుండి బయట తన్నేస్తుంది నిన్ను. నీ దీనత్వము పరలోక రాజ్యం వైపు నిన్ను తోసుకొని తీసుకెళ్ళిపోతుంది. 1 పేతురు 5:6 వచనంలో దేవుడు గర్విష్ఠులను ఆనుచి దీనిలోకి ఏమిస్తాడు? కృపిస్తాడు. మనిషి రక్షించబడి దేని ద్వారా?
కృపచేతే రక్షణ. ఈరోజు నువ్వు కూడా ఎక్స్క్యూజ్ చెప్తున్నావా? కృపచేత రక్షింపబడతావు. నీ క్రియలు బట్టి కాదు, గర్వించడానికి ఏం లేదు అక్కడ. అయ్యా నీ కృపను ఆశ్రయిస్తున్నా ప్రభువా, అయ్యా దేహి నేను నీ కృపను ఆశ్రయిస్తున్నా, నేను రక్షించయ్యా అంటే ఆ కృప తగ్గింపులో ఉన్న వ్యక్తిని నేరుగా ఆకాశంలో పరలోకంలో నెట్టేస్తుంది. అహంకారము పరలోకం నుండి లూసిఫర్ని ఎక్కడ నెట్టింది? అదాం పాతాళానికి నెట్టేసింది. చాలాసార్లు ఈరోజు నువ్వు ఎక్స్క్యూజ్ చెప్తున్నావా? ఐఎమ్ టూ గుడ్ ఎ పర్సన్, నేను చాలా మంచివాడిని, నాకు అసలు రక్షణ అవసరం లే, అందుకొరకు నీతిమంతుడు లేడు, నా హృదయం శుద్ధిపరచుకునగలవాడు ఎవడో అని జ్ఞాని అడుగుతూ ఉంటే, ఈరోజు నువ్వు జ్ఞాని కంటే మించినడువా? ఈరోజు నీ హృదయము, నేను కొన్నిసార్లు అంటావు అందరూ హిపోక్రెట్స్ ఉన్నారండి, వేషధారులు ఉన్నారు మందిరంలో, కాబట్టి నేనేంది సాక్ష్యం ఇచ్చి వారిలో నిలబడేదని. దాని బదులు వారి నరకంలో కావడానికి ఇష్టమా? ఎంత విషాదకరమైన అహంకారం. దేనికి అహంకారం? ఐ డోంట్ వాంట్ టు జాయిన్ విత్ దెమ్, ఐ డోంట్ వాంట్ టు బి అ పార్టేకర్ ఆఫ్ ద టెస్ట్ మనీ ఆఫ్ గాడ్. యేసు ప్రభు గురించి సాక్ష్యం నేను ఇవ్వడానికి ఇష్టం లేదంటావా? ఈరోజు వాయిదా వేస్తున్నావు నీ అహంకారం, గర్వం బట్టి నీ రక్షణ తీర్మానాన్ని, బాప్తిస తీర్మానాన్ని. ఇప్పుడొద్దులే, ఇంకొక అవకాశం, అనదర్ ఆపర్చునిటీని పోస్ట్పోన్ చేస్తుంటే దేవుని సగం జ్ఞాపకం చేస్తున్నా, రేపు దినం నీది కాదో, రేపేం సంభవించినో నీకు తెలీదు. రెండో రాజును మీకు పరిచయం చేస్తా. లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం. ఈ రాజుని గురించి పరిచయం చేసి మనం ప్రభుని ఆరాధిస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 23:8. ఈ రెండవ రాజు పేరు హేరోదు ముందు సాక్షాత్తు దేవుడు సువార్తను పంపించడం కాదు, తన దాసులను పంపించడం కాదు, సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభువారే కలువరి శిలువకు ఎక్కక ముందు ఆయన ముందు నిలబడ్డాడు. వాట్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ దట్ ఎ సేవియర్ ఈస్ స్టాండింగ్ బిఫోర్ ఎ సిన్నర్. ఒక పాపి ముందు, హేరోదు ముందు ఒక పరిశుద్ధుడు రక్షకుడే పరిష్కారం ఇచ్చేవాడు కళ్ళ ముందు నిలబడితే, చూడండి హేరోదులాగా మనం కూడా కొనసాగుతాం. అందరం కలిసి చూద్దాం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించను. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరాను. ఏదైనా సూచక్రియ చేస్తాడేమో అని, ఏదైనా అద్భుతాలు చేస్తాడేమో, ఏదైనా ఆశ్చర్యకార్యాలు చేస్తాడేమో, కన్లార లైవ్ డెమాన్స్ట్రేషన్ పవర్స్ మిరాకల్స్ చూడాలని చెప్పి, సూచక్రియ చూడాలని చెప్పి చాలా కాలం నుంచి ఆశిస్తున్నాడట. ఒక మాట చెప్తాను, యేసును గూర్చి మిక్కిలి సంతోషించను. ఇప్పుడు చెప్పండి, సంతోషిస్తూ చేర్చుకున్నాడా, దుఃఖపడుతూ చేర్చుకున్నాడా? సంతోషిస్తూ చేర్చుకున్నాడు. కానీ హృదయంలో ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? ఏదైనా ఒక సూచక క్రియ చేయగా నిరీక్షించి చాలా కాలం నుండి ఆయనను చూడగోరాను. ఎందుకు యేసుప్రభుని చూడాలనుకుంటున్నాడు? యేసుప్రభుగా చూడాలనుకోవట్లే. యేసుప్రభుని ఒక సూచక్రియలు చేస్తే చూడాలనుకున్నాడు, కానీ సూచక్రియల కొరకు చూస్తున్నాడు, కానీ యేసుప్రభుని ఉన్నట్టుగా చూడట్లే. చాలాసార్లు ఈ మాట దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవుని నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ కోరుతూనే దేవుని దగ్గరకు వస్తాం. ఏంటయ్యా దేవుని నమ్ముకోవట్లేదు, ఇంకా బాప్తిస్తంలో సాక్ష్యం ఇవ్వట్లేదంటే, మరి ఎంత సిగ్గు లేకుండా చెప్తామంటే, యేసుప్రభు ఏదో ఒకటి చేస్తే అప్పుడు ఖచ్చితంగా అప్పుడు నా హృదయం ఇస్తా. యేసుప్రభు అద్భుతం చేస్తే అప్పుడు నా హృదయం ఇస్తా. మనం స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తాం. ఏమని? మీరు ఏదన్నా ప్రేయర్ చేయండి. నా దగ్గర చాలా వస్తుంటాయి ఇట్లాంటి ప్రార్థన. బ్రదర్ ప్రేయర్ చేయండి, అద్భుతం జరిగితే ఖచ్చితంగా మా కుటుంబం అంతా రక్షణ పొందుతాం. అంటే యేసుప్రభుని అద్భుతాలు చేస్తేనే నమ్ముతారు, కానీ యేసుప్రభు మన పాపల కొరకు చనిపోయి సమాజశివుడు తిరిగి లేచని మాత్రం నమ్మరట. అద్భుతాలు జరిగితే అప్పుడు ఏం చేస్తారంట? నమ్ముతారంట. మేమే ఎడ్డోలం కాదు, చెప్పినట్టు అబ్బా తప్పకుండా చేస్తామండి అనము. ఎందుకంటే వాక్యం తెలుసు కదా. యోహాను సువార్త 12:37 ఏమని రాస్తుంది చూడండి. దేవుడు అద్భుతాలు చేశాడు అనుకోండి, చేయడా? అద్భుతాలు చేశాడు, చేస్తాడు కూడా. ఛాలెంజ్, దేవుడు అద్భుతాలు చేస్తాడు. 12:37 చేశాడంట. మరి ఏమైంది? యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. నాకు కూడా స్టార్టింగ్ గ్రహింపు లేదు. ఏడ్చి ప్రాణం చేసి, ప్రభా అద్భుతం చేయను, ఆయన ఉద్యోగం లేదు, వీళ్ళకి ఉద్యోగం దయచే ప్రభా, పిల్లలు పుట్టాలి ప్రభా, ఏడ్చి ప్రాణం చేస్తే దేవుడు జవాబిచ్చాడు. నేను ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. వాళ్ళు వచ్చి, అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా, దేవుడు మాకు జాబ్ ఇచ్చాడంటే. ఏం జాబ్? గవర్నమెంట్ జాబ్. ఏం జాబ్? అసిస్టెంట్ పెద్ద పోస్టులు, మళ్ళీ మామూలు పోస్టులు కాదు. అమ్మా, ఇంకా వీళ్ళు దేవుడు అంటే ప్రాణం ఇచ్చేస్తారని మన మనసులో అనుకుంటాం కదా. అనుకుంటామా లేదండి? తప్ప అనుకుంటే తప్ప కాదు కదా, బేసిక్ కదా. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, పిల్లలు పుట్టారు, ఇక దేవుడు విస్తృతంగా, దేవుడు అంటే దేవా నీ
నువ్వే నా ప్రాణం అంటారు అనుకుంటే, దాని తర్వాత నాకు ప్రేయర్ రిక్వెస్ట్ వస్తున్న తర్వాత ఏమని తెలుసా, సరిగ్గా 1 సంవత్సరం తిరిగేరాకే వాళ్ళ భర్తనో వాళ్ళ భార్యనో వాళ్ళ తల్లిదండ్రులు, బ్రదర్ నా కొడుకు తిరిగి దేవుళ్ళలోకి వచ్చాడు, ప్రాణం చేయండి అని. ఏంటి ఏమన్నారా సిస్టర్, మళ్ళొకసారి చెప్పండి. దేవుళ్ళకి ఏ కొడుకు సిస్టర్? అదే అప్పుడు మీరు ప్రాణం చేశారు, జాబ్ వచ్చింది, జాబ్ వచ్చింది, దేవుళ్ళో లేడా? దేవుళ్ళలో ప్రాణం ఇచ్చేస్తున్నట్టున్నాడు కదా సిస్టర్. ఏం లేదు కదా, లోకంలో కలిసిపోయాడు బ్రదర్. లోకంలో కలిసిపోయాడా? నేను ఇది చెప్పేది కట్టుకథలు అనుకుంటున్నారా? అనుభవపూర్వకంగా సేవకునిగా దెబ్బలు తిన్నోడుగా చెప్తున్నా. ఇప్పుడు ఏమని ప్రాణం చేయాలి వాళ్ళ గురించి? దేవా ఇచ్చిన యుద్ధం తీసేయి నాయనా అంటామా? అనలేము. ఎందుకు? మనసు ఒప్పదు. అట్లని చెప్పి దేవా దర్శించంటామా? దేవుడు దర్శించి ఎట్లుంటుందో తెలుసు కదా, అది చేయలేము. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అద్భుతాలు ఆశించి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతానంటే అది ఒక అవరోధంగా మిగిలిపోతుంది. ఇట్ విల్ బ్లాక్ యూ ఫ్రమ్ సీయింగ్ వాట్ గాడ్ ఈస్. మోషే జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను మీకు. మోషే కళ్ళ ముందు అద్భుతాలు చూస్తున్నాడు. ఒక్కటి కాదండి, మండుచున్న పొద, మంట ఆరలేదు, ఆ పొద కాలిపోలేదు. అద్భుతం కాదా? 1 గంట 2 గంటలు 3 గంటలు చూస్తున్నాడు, బగ మండుతుంది, కానీ ఆ మంట ఆరట్లేదు, పొద కాలిపోట్లే. అద్భుతం జరిగింది. మోషే అన్నాడు, అదొక అద్భుతం. పొదలోంచి దేవుడు మాట్లాడడం, హియర్ ఐ యామ్, నువ్వు నన్ను సేవించాలి. అద్భుతాల మీద అద్భుతాలు, చరిత్ర మారుతుంది. 8 ఇయర్స్లో ఆయన చరిత్ర మారబోయే సంఘటన జరుగుతూ ఉంటే ఇప్పుడు మోషే అంటున్నాడు, లేదు నాకు నోటి మాంద్యం అన్నాడు. సరే, నోటి మాంద్యం దేవుడు పరిష్కారం ఇచ్చాడు. లేదు నాకు మాట నేర్పడతాను లేదంట, నేను చేయలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా, ఇది కుదరదు ప్రభా, అన్నీ చెప్తా ఉంటే ఇన్ని అద్భుతాలు జరిగితే మనసు ఇంత మారాలా లేదా? మారలేదా అండి? ఇప్పుడు మోషే మారకపోతే దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? నిర్గమకాండం 4:14 వచ్చిన ఆయన మోషే మీద కోపపడి, లేవుడుగుని అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుతును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. ఒక మాట చూడండి, ఆ బైబిల్ రాస్తుంది, ఆయన మోషే మీద కోపపడి. ఒక మాట అడుగుతాను, అద్భుతాలు చేసిన తర్వాత చివరికి అద్భుతాలకు బెండయ్యాడా? అద్భుతాలకు మోషే హృదయం మారిందా? చెప్పండి. మారలే. లాస్ట్కి దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంట? కోపపడి. ఎందుకు తెచ్చుకుంటావు వాడదాకా? ఎందుకు తెచ్చుకుంటావు? ఇక్కడ కొంతమంది మొండోళ్ళు కూర్చున్నారు. ఇక్కడ అద్భుతాలు జరిగింది నీ కళ్ళ ముందు, చచ్చిపోవాల్సిన జీవితాన్ని దేవుడు కాపాడాడు. ఒక పెద్ద విషాదం నుంచి దేవుడు నేను కాపాడాడు. ఒకడు కాదా, ఎన్ని చేశాడు దేవుడు? మనసు మారిందా? రేపు చూస్తా వాయిదా వేస్తున్నావా నీ బాప్తిస కార్యాన్ని, నీ రక్షణ కార్యాన్ని, దేవుని కొరకు సమర్పించుకోవాల్సిన నీ జీవితాన్ని, పిలుపులో స్థిరపడాల్సిన నీ జీవితంలో ఈరోజు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నావా? ఒకరోజు దేవుడు కన్నెరు చేయాల్సి వస్తుంది. యెహోవా మోషే మీద కోపపడాల్సిన పరిస్థితి వచ్చిందండి. అప్పుడు మోషే చేయాల్సిన పరిచర్యకి ఒక ఆల్టర్నేటివ్ని ఇవ్వాల్సి వచ్చింది. మోషేకి జీవితాంతం ఒక హ్యాండిక్యాప్డ్గా అహరోను పక్కన ఉన్న ప్రతిసారి మోషే ఒక వికలాంగుడని గుర్తు రావడానికి కొరకు పక్కన తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది. ఎవరిని? అహరోన్ని. గాడ్ వాంటెడ్ మోసెస్ టు ఆపరేట్ బై హిమ్సెల్ఫ్. మోషేనే తనంతట తాను పరిచయం చేయాలని దేవుడు ఆశపడ్డాడండి. మొండికేస్తే లాస్ట్కి కోపడాల్సి వచ్చింది. అప్పుడు ఒక వికలాంగత్వానికి గుర్తుగా ఒక హెల్ప్ని ఇవ్వాల్సి వచ్చింది. ఐ డోంట్ నో టు హూమ్ దిస్ వర్డ్ ఇస్ మెన్షన్. ఎవరి కొరకు దేవుడి వాక్యాన్ని తీసుకొస్తున్నారో తెలియదు. చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు. తోమా, నువ్వు చూసి నమ్మావు, కానీ నీకంటే ధన్యులు ఉన్నారు నువ్వు వెళ్ళే దేశంలో, ఇండియాలోనే. ఆ ఇండియాలో తెలంగాణ రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఉంది. నీకంటే బెటర్ బ్యాచ్ ఉన్నారు అక్కడ, ధన్యులు ఉన్నారు. నాకంటే నా ప్రభా. అవును, ఏలు పెట్టి చూచి ఇది నమ్మడం అంటారా? దీన్ని రుజువులు చూసినప్పుడు నమ్మకం ఏముంటుంది? నీకంటే ధన్యులు ఉన్నారు. ఎవరు? నా బిడ్డలు ఉన్నారు. చూసి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. యథార్థం వల్ల ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు.